టీవీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి వారం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఏమిట్రా నాకు ఈ పనులు అవ్వడం లేదు అని పడేటటువంటి మీరు తిరగబడతారు. ఈ వారం మీ ఆలోచన విధానం విప్లవాత్మకంగా మారుతుంది. మీలో వచ్చినటువంటి ఈ రాడికల్ అండ్ రెవల్యూషనరీ చేంజెస్ చూసి మీ భర్తే హడిలిపోతాడు. కాబట్టి ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు కీచులాట్లు జరుగుతున్నాయో మరి అటువంటి స్త్రీలంతా కూడా తిరగబడతారు ఈ వారం. కాబట్టి పురుషులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సప్తమంలో ఉన్నటువంటి ఈ శని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అనేటటువంటి చందాన మరి సప్తమ స్థానంలో మీకు ఈ శని కుజుడితో 15 మార్చి నుంచి మీకు కలవడం జరుగుతోంది. కాబట్టి యాక్సిడెంట్లు జరగకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మంచి తిథుల్లో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా భాగ్యస్థితిగతుడైనటువంటి గురుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. బాగా చదవండి. కాకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళ గొడవలు, మీ ఎదురింటి వాళ్ళ గొడవలు కూడా మీరే మీ ఫ్రెండ్స్ గొడవల్లోకి మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మీరు అనేకమైనటువంటి రిస్క్స్లోకి మీరు దూరిపోయి రిస్కులు తెచ్చుకొని మరి అటువంటి హెడేక్స్ వల్ల మీకు అష్టమ రాహు మనశ్శాంతిని కరువు చేస్తుంది. అలాగే ఈ సింహరాశి వారికి ధనస్థానంలో కేతు ఉండడం వలన సడన్గా ధనలాభం అనేటటువంటిది జరుగుతుంది. సడన్గా ధనలాభం అనగానే మనందరం కూడా ఆశపడతాం ఏ సూట్ కేసులో డబ్బులు దొరుకుతాయేమో అని. అలా కాకుండా మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు చక్కటి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు. సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలగడం తథ్యము. ఆ తర్వాత మీకు మ్యాచ్ పోయింది మనకు కుదరలేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి అనూహ్యంగా అవతల వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామనేసరికి తబ్బిబ్బైపోతారు. మనల్ని ఒకసారి చీకొట్టినటువంటి వాళ్ళు మళ్ళీ మనం చేసుకోకూడదు అనేటటువంటి సంకల్పం మీకు మనసులో వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా మీ ఆలోచన చేయండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి ఇచ్చి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఇచ్చి దానం చేయండి పేద బ్రాహ్మడికి. అలాగే అమ్మవారికి పాదపద్మాలకి కుంకుమార్చన, బెజవాడ కనకదుర్గమ్మకి పాదపద్మాలకి కుంకుమార్చన చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ వారం బ్రహ్మాండంగా మనశ్శాంతిగా ఉంటుంది.